ప్రైజ్ ద లార్డ్. సో ఆశ్చర్యమైన సంగతులని మనం చూసినప్పుడు మనం మనల్ని ఆపుకోలేం. హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ మన మనస్సు లోతు నుంచి వస్తూనే ఉంటాయి. ఇది ప్రకటన గ్రంథంకి ఉన్న పునాది. మీకు అర్థమవుతుందా? అందుకే ఇంత లోతులో వెళ్తున్నాను, లేకపోతే నేను స్లైడ్ షో ఇప్పుడే స్టార్ట్ చేసేసేవాడిని. సో ఇది మనం బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని మనము స్లైడ్ షోకి వెళ్దాము. ఇంట్రొడక్షన్ వరకు మనం ఈ దినము సమాప్తం చేద్దాము, ఇంట్రొడక్షన్ వరకు. దాని తర్వాత మొదటి అధ్యాయం నుంచి వచ్చే వారం మనము వేరే అన్ని వివరాలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే 8 to 9 అని చెప్పారు గ్రూప్ అడ్మిన్స్. ఇంకా అట్ బెస్ట్ 9:15 వరకు మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. ఇప్పుడు చందు మనకి స్లైడ్స్ చూపిస్తారండి. చందు బ్రదర్ ఒకసారి స్లైడ్ చూపించండి. మొదటి స్లైడ్ ఏమనంటే, ప్రకటన గ్రంథంని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, అది ఒక వైపున చెప్పాలి అని అంటే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. అదొక జిగ్సా పజిల్ వలె ఉంటుంది. అది ఎలాగుంటుందంటే, ఒక జిగ్సా పజిల్ వలె ఉంటుంది. దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున ప్రకటన గ్రంథంని చివరి పుస్తకంగా పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన సర్వజ్ఞానం చొప్పున ప్రకటన గ్రంథంని చివరి పుస్తకంగా పెట్టాడు. ఆ చివరి పుస్తకం మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇక్కడ చూడండి, నేను జిగ్సా పజిల్ చూపిస్తున్నాను. ముందున్న 65 పుస్తకాలు మనం చదివితేనే ప్రకటన గ్రంథం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన సర్వజ్ఞాని అయిన ప్రభు ప్రకటన గ్రంథం ఎందుకు చివరి పుస్తకంగా పెట్టాడు అని అంటే, అది చెప్తున్నాను. ముందున్న 65 పుస్తకాలను మనం చదివితేనే ఈ 66వ పుస్తకం మనకి సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకి నేను ఒక స్లైడ్ మీకు చూపిస్తాను. ఓకే, సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలంలో ఒక భయంకరమైన దుష్టుడు, ఆయన క్రీస్తు విరోధి, ఈ లోకంని పరిపాలిస్తాడు. ఆయనని లేఖనం ఎలాగా వర్ణిస్తున్నదో ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం. ఆ క్రీస్తు విరోధిని యాంటీ క్రైస్ట్ అని కూడా అంటారు. సో ఆయనని లేఖనం ఎలాగా వర్ణిస్తుందో మనం చూద్దాం. దాంతో కూడిన స్లైడ్ కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తారు. దాని తర్వాత నేను కరెక్ట్ వాక్య భాగంలో ఏంటో నేను చదివిపిస్తాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం చివరి పుస్తకం. అవునా? ఈ స్లైడ్ చూపించే ముందు ఇది కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంది? 66వ పుస్తకంగా ఉంది. పాత నిబంధనని మనము 3 భాగాలుగా విభాగించవచ్చండి. ఆ 3 భాగంలో ఏంటంటే, మొదటిగా చరిత్రతో కూడిన పుస్తకాలు. చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి ఆరోస్ పెట్టి చూపిస్తున్నారు. పాత నిబంధనని మనం 3 భాగాలుగా విభాగించవచ్చు. మొదటిగా చరిత్రతో కూడిన పుస్తకాలు, ఆదికాండం నుంచి ఎస్తేర్ గ్రంథం వరకు. దాని తర్వాత పాఠ పుస్తకాలు, కవిత్వంతో కూడిన పుస్తకాలు, అది యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు. తర్వాత ప్రవచనతో కూడిన పుస్తకాలు, చూడండి, ఇంకా ఎన్లార్జ్ చేసి కూడా చక్కగా బ్రదర్ మనకు చూపిస్తున్నారు. తర్వాత ప్రవచనతో కూడిన పుస్తకాలు ఇషయా గ్రంథం నుంచి మనము మాలాకీ గ్రంథం వరకు చదువుకోవచ్చు. సో 3 భాగాలుగా మనము పాత నిబంధనని విభాగించవచ్చు. అలాగే కొత్త నిబంధనని కూడా మనం 3 భాగాలుగా విభాగించవచ్చు. ఏది గతించిపోయిందో, ఏది సమాప్తమైందో, ఏ యుగంలో మనం ఉన్నామో, ఏ యుగంలో మనము అడుగు పెట్టబోతున్నామో మరి చెప్తున్నా. ఏది సమాప్తమైందో, ఏ యుగంలో మనం ఉన్నామో, రాబోయే దినంలో ఏం జరగబోతుందో 3 భాగాలుగా మనం విభాగించవచ్చు. ఇంగ్లీష్ ఏమంటారు అంటే పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ అనగానే చంద్ర బ్రదర్ చూపిస్తున్నారు. చూడండి, సువార్త, 4 సువార్తలు మనం గమనిస్తే రక్షణ ప్రణాళిక పూర్తయిపోయింది అనే సత్యము మనం గ్రహించవచ్చు. ఇక్కడ చూడండి, మత్తయి నుంచి యోహాను సువార్త వరకు మనం చూస్తే ఏముంది దాంట్లో, ఏ సత్యం మనం గ్రహించవచ్చు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, కొంచెం ఇంటరాక్టివ్ గా చేస్తుంటాను నా బైబిల్ స్టడీస్ అన్నిటి కూడా. ఎవరు అన్మ్యూట్ చేసుకోనన్నా ఆన్సర్ ఇవ్వాలంటే ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఒక మాట శిలువ మీద, ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమయ్యేను అనే మాట దేన్ని సూచిస్తుంది? రక్షణ ప్రణాళిక పూర్తయిపోయింది. హల్లెలూయా. దాన్ని రక్షణ ప్రణాళికలో యాడ్ చేసేది ఏమీ లేదు, తీసివేసేది ఏమీ లేదు, పూర్తయిపోయింది. దాన్ని విశ్వాసంతో అంగీకరించడం రక్షణ ప్రణాళిక పూర్తయిపోయింది. సో 4 సువార్తల వలన మనం నేర్చుకునేది ఏంటంటే, రక్షణ ప్రణాళిక పూర్తయింది, అది
రెడీగా ఉంది వాడుకుండుటకు. మా రోగి వస్తే, ఎవరికైనా రోగం వస్తే దేవుడు మెడిసిన్ రెడీ చేసి పెడితే మెడిసిన్ వాడుకోవటం మన బాధ్యత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు పాపం అనే రోగంకి మందు రెడీ చేసి పెట్టాడు, రక్షణ ప్రణాళికను పూర్తి చేశాడు. దాన్ని వాడుకోవటం మన బాధ్యత. అది వాడుకోకుండా ఉంటే తప్పు మనదే. అపోస్తల కార్యం నుంచి యూదా పత్రిక వరకు మనం చూస్తే మనం కృపాయుగంలో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ 4 పుస్తకాలు పాస్ట్, అపోస్తల కార్యం నుంచి యూదా పత్రిక వరకు ప్రెసెంట్, ప్రకటన గ్రంథం ఫ్యూచర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొత్త నిబంధనని కూడా మనం 3 భాగాలుగా విభాగించవచ్చు, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ఏది సమాప్తమైందో రక్షణ ప్రణాళిక, దాన్ని వాడటమే కృపాయుగం. అపోస్తల కార్యం నుంచి యూదా పత్రిక వరకు. ఇంకా ప్రకటన గ్రంథంలో రాబోయే దినంలో ఏం జరగబోతుందో దాంతో కూడిన సూచనలన్నీ కూడా, దాంతో కూడిన విషయాలు, దాంతో కూడిన ప్రవచనాలన్నీ కూడా దేవుడి ముందే రాసి పెట్టాడు. సో ఇది 3 భాగంలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూడండి, నేను ఎందుకు 60 మొదట్లో చదివితేనే 66 పుస్తకం మనకు అర్థమవుతుందని చెప్పాను. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, చందు బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, శ్రమకాలం ప్రారంభంలో ముద్రల తీర్పు గురించి మనం 6వ అధ్యాయం నుంచి చదువుకుంటామండి. మరి చెప్తున్నా, శ్రమకాలంతో కూడిన ప్రవచనాలు ఉన్నాయో మనం 6వ అధ్యాయంలో చదువుకుంటాము. అక్కడ మనం ముద్రల తీర్పు గురించి చదువుకోవచ్చు. సో శ్రమకాలం ప్రారంభంలో ఎవరు కనిపిస్తున్నారు, ఆ యోహాను చూసిన దర్శనంలో ఎవరు కనిపించారు అనేది మనం చూద్దాం. ఆ దర్శనంలో ఎలాగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు యోహానికి అనేది మనం చూద్దాం. ఒకసారి చదవండి అమ్మా, 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి వచనం చదవండి. అలాగే చందు బ్రదర్ కూడా ఎక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4వ జీవిలో నుండి ఒకటి రమ్ము అని ఉదరము వంటి స్వరముతో చెప్పుట వింటిని. నెక్స్ట్ భాగం, నెక్స్ట్ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రమును కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను, అతడు జయించుటకును బయలు వెళ్ళెను. సెకండ్, ఆయన తెల్లని గుర్రం మీద సవారీ చాలమ్మా. ఆ తెల్లని గుర్రం మీద సవారీ చేసే వ్యక్తి, ఆయన చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. మరి చెప్తున్నా, విల్లుంది కానీ బాణం లేదు. అంటే ఆయన క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఆయన తెలివితేటలని వాడి లోకంని స్వాధీనపరుచుకుంటాడు, రక్తంని చిందించకుండా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేతిలో విల్లుంది కానీ బాణము లేదు. సో ఆ క్రీస్తు విరోధి గురించి ముందే లేఖనంలో దేవుడు ఎక్కడ ప్రవచించాడు అది కూడా మనం చూద్దాం. అందుకే నేను చెప్తున్నాను, మనం మొదటిగా 65 పుస్తకాలు సరిగా చదివితేనే 66వ పుస్తకం మనకు సరిగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథము 25వ అధ్యాయము 8వ అధ్యాయము 25వ వచనము. 8వ అధ్యాయము 25వ వచనము. మరియు నతడు ఉపాయమును కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనుచు అతడు అతిశయపడుతూ తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగాను కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజులతో యుద్ధము చేయును, కానీ కడపట అతడు బలమును దైవాధీనము వలన కొట్టివేయబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉపాయం కలిగిన వాడై ఉండును, ఉపాయం కలిగిన వాడై ఉండును. చూడండి, ఇప్పుడు మనకందరికీ తెలుసు ప్రపంచంలో జరిగే యుద్ధాలు, ఉక్రెయిన్, రష్యా,
ఇజ్రాయేలు హమాస్, ఇజ్రాయేలు ఇరాన్, భారతదేశం చైనా, భారతదేశం పాకిస్తాన్, సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఈయన లోక నాయకుడుగా ఎలాగ ఎంచబడతాడు? ప్రజలు ఎందుకు ఆయన లోక నాయకుడుగా అంగీకరిస్తారు? ఈ యుద్ధం చేసే దేశంల మధ్యన తాత్కాలికమైన సమాధానమైన తీసుకొని వస్తాడు. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. అర్థమవుతుందా? చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. అంతే, రక్తం చిందించకుండా ఆయన ఉపాయం కలిగిన వాడై ఉంటాడనే మాటను మనం ఆల్రెడీ దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో చదువుకున్నాము. ఉపాయం కలిగిన వాడై ఆయన తెలివితేటలను వాడి ఆయనకి లాభం తెచ్చుకుంటాడు. అంటే ఒకసారి నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి మీరు జవాబు ఇవ్వండి అన్మ్యూట్ చేసుకొని. యూదులు అరాబీల మధ్యన ఎన్నో సంవత్సరాలుగా వైరం అనేది ఉంది, ఘర్షణ అనేది ఉంది. వాళ్ళ మధ్యన ఏ వ్యక్తి అన్న సమాధానం తీసుకొని వస్తే ప్రజలు తప్పట్లు కొట్టారమ్మా? తప్పట్లు కొట్టారా? ఆయనని గొప్ప నాయకుడిగా ఎంచరా? ఎంచుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పని ఎవరు సాధించలేదు. అలాగే భారతదేశం మధ్యన అనేక యుద్ధాలు జరిగినాయి. పాకిస్తాన్, అలాగే భారతదేశం చైనా మధ్యన ఘర్షణ ఎప్పుడు ఉంటుంది. భారతదేశము పాకిస్తాన్ మధ్యన ఎవరైనా సమాధానం తీసుకొని వస్తే, భారతదేశము చైనా మధ్యన ఎవరైనా సమాధానం తీసుకొని వస్తే ఆయన గొప్ప నాయకుడు అని అందరూ ప్రజలు అంగీకరించరు, అంగీకరిస్తారు. సో చేతిలో విల్లుంది కానీ బాణం లేదు. అర్థమవుతుందా మీకు? చేతిలో విల్లుంది కానీ బాణం లేదు అంటే ఉపాయం కలిగిన వాడే. సో ఉపాయం కలిగిన వాడే అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. అందుకే మరీ చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 66వ పుస్తకంగా దేవుడు ఎందుకు అంటే 65 పుస్తకాలు మనం మొదట్లో సరిగా చదివితేనే 66వ పుస్తకం మనకి అర్థమవుతుంది. అది ఆల్ విత్ మీ. సో అందరూ కూడా నమ్మకంగా 65 పుస్తకాలు చదివారని నేను విశ్వసిస్తున్నాను. ఓకే, ఐఎమ్ లేయింగ్ ద ఫౌండేషన్. ఇదేనా మళ్ళీ ఇంట్రొడక్షన్. ఓకే, మరి నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం చంద్ర బ్రదర్. అందుకే అది జిగ్సా పజిల్ గా ఉంది. ఆ జిగ్సా పజిల్ చూడండి నేను ఎలాగా ఫిట్ చేశాను. చంద్ర బ్రదర్ ఒకసారి చూ, ఆ జిగ్సా పజిల్ మనం వెళ్దాం బ్రదర్. ప్రీవియస్ స్లైడ్ కి మనం వెళ్దాం. కొంచెం దాన్ని ఎన్లార్జ్ చేసి చూపించండి. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. దానికంటే ముందు ఆ జిగ్సా పజిల్ ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని ఎన్లార్జ్ చేయండి. ఎక్కడ సెకండ్ కాలం లాస్ట్ రో, సెకండ్ కాలం లాస్ట్ రో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1, 2 వచనాలను ఉంది చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1, 2 వచనాలు, సెకండ్ కాలం. అక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే పక్కనున్న జిగ్సా పజిల్ పీస్ మనం చూస్తే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం అని ఉంది చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనం. ఓకే, ఇంకా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం కూడా మనం అక్కడ ఏమని రాయబడి ఉంది? క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడు? యూదుల అరాబీల మధ్యన సమాధానంతో కూడిన ఒప్పందం రాపిస్తాడు. 1 వారంతో కూడిన ఒప్పందం. 1 వారం అంటే 1 దినం 1 సంవత్సరంని సూచిస్తుంది. కాలం కూడా 7 సంవత్సరాల శ్రమకాలం. ఆ ఒప్పందం ఆయన బ్రేక్ చేస్తాడు. ఆ మాటలు కూడా మనం ఒకసారి చదువుదామా? చదవండమ్మా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. యూదుల అరాబీల మధ్యన ఆయన తీసుకొని వచ్చే ఒప్పందం ఏంటి? ఎన్ని సంవత్సరంతో కూడిన ఒప్పందం అది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను సిద్ధపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగా జరుగును. థ్యాంక్ యూ మా. 1 వారం కొరకు నిబంధనని ఆయన కుదిరిస్తాడు. యూదుల అరాబీల మధ్యన 7 సంవత్సరాల సమాధానంతో కూడిన ఒప్పందము ఇద్దరు కూడా సైన్ చేసేటట్లు చేస్తాడు. యూదులకి ఇప్పుడు ఆలయం లేదు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యూదులకి ఆలయం అనేది వాళ్ళకి ఎంతో ఆశ ఉంది. సొలొమోను ఆలయం ఎక్కడ కట్టబడిందో అక్కడ ఆలయం కట్టుకోవాలని వాళ్ళకి ఎంతో ఆశ ఉంది. సో
వీడు ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే వాళ్ళు తాత్కాలికమైన ఒక ఆలయం కట్టుకుండుటకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ సొలొమోను ఆలయం కట్టబడిందో అక్కడ ఒక ముస్లిం మాస్క్ ఉంది. దాన్ని ఇరగొట్టి యూదులు ఇంకొక ఆలయం కడితే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. సో ఆయన వాళ్ళ మధ్యన ఎటువంటి షరతులు తీసుకొని వస్తాడు, ఎటువంటి సమాధానం తీసుకొని వస్తాడు అని అంటే, యూదులు తిరిగి ఒక తాత్కాలికమైన ఆలయము ఆ ముస్లిం మాస్క్ ని ఇరగొట్టకుండా పక్కన కట్టుకుంటారు. ఇప్పుడు మనకందరు కూడా బబ్రీ మస్జిద్ ఇష్యూ గురించి తెలుసు. సో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? అరే మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు హిందూస్ ముస్లిమ్స్? బబ్రీ మస్జిద్ ఎక్కడ ఉందో పక్కన రామ మందిర్ కట్టుకోండి, ఎక్కడ రామ మందిర్ ఉండిందో పక్కన మస్జిద్ కట్టుకోండి, ఎందుకు ఒకరొకరు కొట్లాడుకుంటున్నారు, ఎందుకు ఒకటొకటి ఇరగొట్టుకుంటున్నారు అని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మనకందరు కూడా తెలుసు. సో యూదులారా మీరు ఎందుకు ముస్లిం మాస్క్ ని ఇరగొట్టాలని కోరుకుంటున్నారు, పక్కన ఒక ఆలయం కట్టుకోండి అని అటువంటి షరతుని ఆయన తీసుకొని వస్తాడు. సో యూదులు కూడా ఒక తాత్కాలికమైన ఆలయం కట్టుకున్నటకు వీలైతుంది. వాళ్ళ బలిలు అర్పణలు అన్ని కూడా మరీ స్టార్ట్ చేస్తారు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత యూదులకి విరోధంగా మారిపోతాడు. బలిలను అర్పణలని ఆపివేసి అప్పుడు నానా హింసలకి యూదులు గురి అవుతారు. ఆ సమయంలో 2000 సంవత్సరాల క్రితం తునీకరించిన గుర్తొస్తాడు. అర్థమైందా? మెస్సయ్యను తునీకరించారు కదా యూదులు, అప్పుడు మెస్సయ్యని వాళ్ళు అంగీకరిస్తారు. మెస్సయ్య వచ్చి క్రీస్తు విరోధితో యుద్ధం చేసి మరి యూదులని సమస్యల నుంచి విమోచిస్తాడు. ఇదంతా కూడా మనం ప్రకటనలో చదవబోతున్నాం. 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనం వస్తే ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా నేను ఇంట్రొడక్షన్ కి చెప్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మరి గుర్తు చేస్తున్నా, ప్రకటన దేవుడు చివరి పుస్తకంగా పెట్టాడు అని అంటే మనల్ని అందరినీ కూడా మొదట్లో ఉన్న 65 పుస్తకాలని సరిగా చదువుకున్నటకు ప్రేరేపించుటకు దేవుడు చివరి పుస్తకంగా పెట్టాడు. అది మొదటి 65 పుస్తకాలు మనం సరిగా చదువు, ఈ 66వ పుస్తకం మనకి అర్థమవుతుంది. ఓకే, అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది మనం చూసాము. ఎందుకు జిగ్సా పజిల్గా పెట్టాను అనేది కూడా నేను చూపించాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది మనం చూసామండి. కొత్త నిబంధనని దేవుడు ఎలాగ 3 భాగాలుగా విభాగించాడు, పాత నిబంధనని ఎలాగ 3 భాగాలుగా విభాగించాడు అంతా కూడా మనం చూసాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇది కూడా దాటి వెళ్ళిపో. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, చందు బ్రదర్. కొత్త భూమి కొత్త ఆకాశం గురించి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ కొత్త భూమి కొత్త ఆకాశం గురించి ముందే దేవుడు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 7వ వచనం కూడా ప్రవచించాడు. అదే ఆ స్లైడ్ చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మొదటి 65 పుస్తకాలు చదవటం ముఖ్యమైన బాధ్యత. అందుకు నేను మరి ఆ స్లైడ్ గురించి ఇప్పుడు ప్రకటన గ్రంథంని గ్రీక్ భాషలో ఏమంటారు? ఇప్పుడు ఇంకొకటి కూడా స్టూడెంట్స్ గా మనకు అందరికి తెలిసి ఉంటుంది. పాత నిబంధనం అంతా కూడా హీబ్రీ భాషలో రాయబడింది. ఆది కాండం నుంచి మలకీ గ్రంథం వరకు ఏ భాషలో రాయబడింది అంటే హీబ్రీ భాష. కొత్త నిబంధనం మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు గ్రీక్ భాషలో రాయబడింది. మరి చెప్తున్నా, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథము ఏ భాషలో రాయబడింది అని మిమ్మల్ని ఎవరు అడిగితే మీరు ఏం జవాబు ఇవ్వాలంటే అది గ్రీక్ భాషలో రాయబడింది. ఓకే, సో గ్రీక్ భాషలో ప్రకటన గ్రంథంకి ఇవ్వబడిన పేరేంటి? అపోకాలిప్స్. అంటే అన్వీలింగ్. బ్రదర్ ఇప్పుడు అనిమేషన్ కూడా మనం చూద్దాం చందు బ్రదర్. ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళి ఇక్కడ రండి. ఇప్పుడు చూడండి, స్క్రీన్ ఓపెన్ అవటం అందరు చూసారా? స్క్రీన్ ఓపెన్ అవటం అందరు చూసారా? చెప్పండి, నాకు వినిపించట్లేదు. అయితే సో ప్రకటన గ్రంథం పేరు గ్రీక్ భాషలో అపోకాలిప్స్ అని ఉందంటే, అపోకాలిప్స్ అంటే అన్వీలింగ్. ఇప్పుడు ఒక స్టేజ్ ఉంది, స్టేజ్ ముందు ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ విప్పబడితేనే స్టేజ్ లో ఏముందో ఆ స్క్రీన్ వెనకాల ఏముందో మనకు తెలుస్తుంది. ఎవరికి కూడా రాబోయే దినంలో ఏం జరగబోతుందో తెలియదు. కానీ ప్రకటన గ్రంథంని దేవుడు ఎందుకు రాసి పెట్టాడు అంటే రాబోయే దినంలో ఏం జరగబోతుందో క్రైస్తవులంగా మనకు తెలిసి ఉండాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఎక్కడున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. అపోకాలిప్స్ అంటే గ్రీక్ భాషలో అన్వీలింగ్, విప్పటము. ఎప్పుడు స్క్రీన్ విప్పబడుతుందో అప్పుడే స్క్రీన్ వెనకాల ఏముందో మనకి తెలుస్తుంది. ఎవరికి వేరే హిందూ పుస్తకాల్లో లేవు, ముస్లిం పుస్తకాల్లో లేవు, సిక్ పుస్తకాల్లో లేదు, బుద్ధిస్ట్ పుస్తకాల్లో లేవు, జైన్ స్క్రిప్చర్స్ లేదు. హిందూస్ కి కూడా వాక్యం అనేది వాళ్ళ స్క్రిప్చర్స్ ఉన్నాయి, జైన్స్ కు ఉంది, సిక్స్ కు ఉంది. వాళ్ళకంతా కూడా స్క్రిప్చర్స్ అనేది ఉన్నాయి. వాళ్ళ లేఖనాలని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ లేఖనాలంటే వాళ్ళకి చాలా ప్రేమ, వాళ్ళకి చాలా రెస్పెక్ట్. కానీ ఏ లేఖనంలో కూడా బైబిల్లో ఉన్నది లేదు. రాబోయే దినంలో ఏం జరగబోతుందో వాళ్ళ లేఖనంలో ఎక్కడ రాయబడలేదు. కానీ దేవుడు ప్రవచనాలు, అనేక ప్రవచనాలు గ్రంథంలో పెట్టి రాబోయే దినంలో ఏం జరగబోతుందో క్రైస్తవులకి చూపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో మనం ఏం చదువుకున్నామమ్మా? మన దేవుడులో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటి? మర్మాలు బయలుపరిచే దేవుడు. మర్మాలు బయలుపరిచే దేవుడు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆల్సో మనకు టైం ఉంది కాబట్టి 9 o'clock మనం వచ్చాము. 9:15 వరకు మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. నేను ఇంకా 2 slides ఫోకస్ చేసి నేను ముగిస్తాను. బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చందు బ్రదరు. దేవుడు బ్రదర్ ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు మేమిద్దరం కలిసిమెలిసి బైబిల్ స్టడీ చేశాము, జూమ్ లో చూపించాము. సో ఎవరు రాశారు, ఇది మనకి ఫండమెంటల్ డీటెయిల్స్ మనకు తెలిసి ఉండాలి. ఎవరు రాశారు ప్రకటన గ్రంథం? యోహాన్ అంటే ఏ యోహాన్? ఎంతో మంది యోహాన్ అనే పేరు పెట్టి మనకి కనిపిస్తుంటారు కొత్త నిబంధనలో. సో ఏ యోహాన్ రాశాడు అనేది మనం ఒకసారి తీయండమ్మా. మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడగు యేసుని బట్టి కలుగు శ్రమలలో రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమును పరవాసినైతిని. కంటిన్యూ చేయండి. ఎవరు రాస్తున్నారు? ఇది యోహాన్. చాలు. సో ఎవరు రాస్తున్నారు ఈ పుస్తకము? యోహాన్ రాస్తున్నాడు. ఎక్కడున్నాడంట? పాత్మోస్ ద్వీపం. లెట్స్ గో టు ద నెక్స్ట్ బ్రదర్ చంద్. ఎక్కడ ఉన్నాడు అది కూడా మనం మొదటి అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నాం. పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు యోహాను? పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడు? దాని వెనకాల చరిత్ర కూడా మనకు తెలిసి ఉండాలి. అయితే ఆ సమయంలో ఉన్న రోమా సామ్రాజ్యం ప్రకటించిన ఒక చట్టం ఏంటంటే సువార్త ఎవరు కూడా బోధించకూడదు. క్రైస్తవులుగా ఎవరు కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడకూడదు. అయితే యోహాన్ అయితే ఎటువంటి వ్యక్తి అంటే ధైర్యశాలి. ఎవరన్నా నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను సువార్తనే బోధిస్తాను అని నిర్ణయించుకున్న వ్యక్తి. సో రోమ సామ్రాజ్యం ఆయన శిక్షిస్తుందని తెలిసి కూడా సువార్త బోధించాడు కాబట్టి ఆయనని పాత్మోస్ ద్వీపంకి పంపించేశారు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. మనం అందరం కూడా భారతదేశం చరిత్ర గురించి బాగా తెలుసుకున్న వాళ్ళమే. బ్రిటిష్ రాజ్యంకి విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళు కూడా ఒక ద్వీపంకి మన భారతదేశం స్వతంత్ర వీరులని పంపించేవారు. ఆ ద్వీపం ఏంటి చెప్పండి? ఐలాండ్. మీరే చెప్పాలి. ఒక ద్వీపంకి పంపించేవారు. అక్కడ ఏం సౌకర్యాలు ఉండవు, నానా కష్టాలు అనుభవించారు. ఎంతో మంది స్వతంత్ర వీరులని అక్కడ పంపించేసింది బ్రిటిష్ రాజ్యం కూడా. చెప్పండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వెరీ గుడ్. ఎవరు చెప్పారో కానీ నాకు సౌండ్ అయితే వినిపించింది. దెబోరా సిస్టర్. అయితే ఈ ముందు చెప్తున్నాను అంటే ఈ రాజ్యంలో మారలేదు. ఎందుకు ద్వీపంకి పంపించేస్తారు? ద్వీపంలో అన్ని సౌలు ఉంటాయా? 5 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయా?
భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ కొన్ని రోజులు ఉంటే నెక్స్ట్ టైము ఆ విరోధంగా తిరుగుబాటు చేయడానికి ఎవరికి ధైర్యము చాలదు. ఆ ఉద్దేశంతో వాళ్ళు అటువంటి ద్వీపములకి పంపించేసేవారు. అండమాన్ నికోబార్ బ్రిటిష్ రాజ్యం వాళ్ళు పంపించేవారు, రోమా రాజ్యం ఎక్కడ పంపించేసేవారు, పాత్మోస్ ద్వీపంకి పంపించేసేవారు. అక్కడ ఏం సౌకర్యాలు ఉంటాయి, చిన్న నరకంలకు పరిస్థితులు అక్కడ ఉంటాయి. అక్కడ ఉండగానే ఆ బాధలను అనుభవించిన తర్వాత ఎవరికి కూడా రోమారాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేయడానికి ధైర్యం ఉండకూడదు అని ఆ ఉద్దేశంతో వాళ్ళని అక్కడ పంపించేసేవారు. సో ఎక్కడున్నాడు యోహాను? పాత్మ. సో నెక్స్ట్ చందు బ్రదర్, లెట్స్ గో టు ద థర్డ్ పాయింట్. ఎవరు రాశారు అని అంటే యోహాన్ రాశాడు. ఎక్కడున్నాడు ఆ సమయంలో అంటే పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఏ సమయము అని అంటే సుమారుగా 95 AD ఇది రాశాడు. వెల్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఎప్పుడు రాశాడు? 95 AD. రిసీవ్డ్ ద రెవల్యూషన్స్ ఆన్ ఎ సండే. అమ్మా, మరి ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగి ముందుకు వెళ్తానమ్మా, అగతి వినండి. మీరు అందరు కూడా జవాబు ఇచ్చుటకు ప్రయత్నించండి. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. అందరికీ ఆ విషయాలు తెలుసు అని చెప్పుటకు ఎవరు కూడా అధికారం లేదు, నాకు కూడా అధికారము లేదు. సో ప్రశ్న ఏంటంటే, పౌలు దేవుడు దర్శనం చూపించినప్పుడు ఆయన క్రైస్తవులని హింసించుటకు దమస్కి అనే పట్టణం వెళ్ళే సమయంలో ఒక దర్శనము పౌలు భక్తుడు చూస్తున్నాడు. చూసినప్పుడు ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యపడి భయపడారు. యేసుక్రీస్తు ప్రభువు పౌలుకి కనిపించినప్పుడు వేరే వాళ్ళు కూడా భయపడారు. ఆ మాటలు ఒకసారి చెప్తామమ్మా. 9వ అధ్యాయం 5-6 వచనాలు అపోస్తల కార్యం. వేరే వాళ్ళు కూడా భయపడి ఉంటా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి అమ్మా. 9:5 బ్రదర్. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పెను. ఇంకా చదవాలా పాస్టర్ గారు? అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఓకే పాస్టర్ గారు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిని. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. థ్యాంక్ యూ. ఇప్పుడు దర్శనం కనిపించినప్పుడు పౌలు పక్కన వేరేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యోహాను ఈ దర్శనం చూసినప్పుడు ఆయనతో పాటు ఎవరైనా ఉన్నారా? మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆశ్చర్యపడారు పౌలతో పాటు ఉన్న వాళ్ళు. 3వ వచనం కూడా చదవమ్మా. 9వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదవమ్మా. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆకస్మితంగా ఆకాశం నుండి ఒక వెలుగు తన చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ఇంకా చదవమ్మా. ప్రభువా, నీవెవ్వడవని అతడు అడగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతడు ప్రయాణము చేసిన ఆ మనుష్యులు ఆ స్వరము వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేకయు పుచ్చుకొనుకుండను, ఏమీ పుచ్చుకొనకుండను. థ్యాంక్ యూ. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి. పౌలు ఆ దర్శనం చూసినప్పుడు పక్కనున్న వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉండిందా లేదా? ఎస్ ఆర్ నో? ఉన్నది. yes పాస్టర్ గారు. దర్శనం చూసినప్పుడు ఎఫెక్ట్ ఉండిందా లేదా? ఉండింది. ఇప్పుడు
దానికంటే యోహాన్ చూస్తున్నాడు. పౌలు చూసిన దర్శనము దానికంటే గంభీరమైన దర్శనం. అవన్నీ కూడా మనం ధ్యానించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా మనం ఫస్ట్ చాప్టర్కి ఇంకా రాలేదు, మొదటి అధ్యాయం కూడా మనం రాలేదు. చాలా గంభీరమైన భయం పుట్టించే దర్శనంలో ఆయన చూస్తున్నాడు. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాని వలన ప్రభావితం అవ్వలేదు అనే మాట కూడా మనకి అర్థమవుతుంది ప్రకటన గ్రంథం చదివేటప్పుడు. ఎందుకు వేరేళ్ళు ప్రభావితం అవ్వలేదు అంటే, వేరే ప్రిజనర్ అండి, చెరలో ఉన్న వాళ్ళు లేరా? పాత్మోస్ ద్వీపంలో ఉన్నారు, కానీ వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎందుకు లేదు? అది కూడా మనకు తెలిసి ఉండాలి. లేఖనంలోనే మనకి దానికి జవాబు అనేది ఉంది, ఆ ప్రశ్నకి జవాబు అనేది ఉంది. ఆ జవాబు ఏంటో మనం చూద్దాం. వేరే ఆయనతో పాటు ఖైదీలు ఉన్నారు కదా ఆ చెరలో, మరి వాళ్ళు ప్రభావితం కాలేదే? ఏంటి? మొదటి అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్పుర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. థ్యాంక్ యూ మా. ప్రభు దినమందు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆదివారము క్రైస్తవుడు ఒక్కటే అక్కడ దేవుని ఆరాధించే సమయంలో, ఎవరు పక్కని లేని సమయంలో ఈ దర్శనములని ఆయన చూస్తున్నాడు కాబట్టి వేరే వాళ్ళు ప్రభావితం అవ్వలేదు. అది అండర్స్టాండింగ్. రేపు మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. అరే, పౌలతో పాటు ఉన్న వాళ్ళు పౌలు దర్శనం చూసినప్పుడు వాళ్ళు ప్రభావితం అయ్యారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపడారు. కానీ యోహాన్ దానికంటే గంభీరమైన దర్శనం చూసినప్పుడు వేరే ఆత్మదీపంలో ఉన్న ఖైదీలు వాళ్ళు ఎందుకు ప్రభావితం అవ్వలేదు అని మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే జవాబు ఏంటంటే, అది ప్రభు దినం. ప్రభు దినం అంటే ఏంటి? మన క్యాలెండర్ లో ఆదివారం ప్రభువారు సమాధానం పొంది బయటకు వచ్చిన దినమే మనం ప్రభు దినంగా క్రైస్తవులంగా మనము ఆచరిస్తున్నాం. అదే యూదులు ఏం చేస్తారు? వాళ్ళకి పరిశుద్ధమైన దినము సాటర్డే. యూదులకి చివరి దినము, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, ఆ దినమే మేము దేవుణ్ణి ఆరాధించాలని యూదులు కోరుకుంటారు. కానీ మనం క్రైస్తవులమై ఉన్నాం. యోహాను యూదా మతంలో జన్మించినా సరే ఇప్పుడు ఆయన క్రైస్తవుడు. ప్రభు దినమందు అని అంటే అది ఆదివారం. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, ఈ దర్శనములని చూస్తున్నాడు. అయితే క్రైస్తవులంగా మనకి ఈ మాట తెలిసి ఉండాలి. దర్శనంకి కళకున్న వ్యత్యాసం ఏంటి? దర్శనంకి కళకున్న వ్యత్యాసము ఏంటి? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. దర్శనంకి కళకున్న వ్యత్యాసం ఏంటంటే, కళ ఒక వ్యక్తి నిద్రపోయేటప్పుడు చూస్తాడు, దర్శనం ఒక వ్యక్తి మేల్కొని ఉన్నప్పుడే చూస్తాడు. కళకి మధ్య వ్యత్యాసము, ప్రతి కళ ఒక వ్యక్తి ఎప్పుడు చూస్తాడంటే ఆయన నిద్రపోయే సమయంలో, కానీ దర్శనము ఒక వ్యక్తి ఎప్పుడు చూస్తాడంటే ఆయన మేల్కొని ఉన్న సమయంలోనే చూస్తాడు. ఈ వ్యత్యాసం అనేది మనకి మేల్కొని ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, అది దినము ప్రభు దినము. ఆ సమయంలో దేవుడు ప్రకటన గ్రంథంతో కూడిన దర్శనములన్నీ కూడా యోహానికి చూపిస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ కి మనం వచ్చేసి ఈ స్లైడ్ తో మనం ముగించేద్దాము. బ్రదర్ చంద్ర, లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్ ఇన్ దట్ స్లైడ్. ఎవరు రాశారు మనం చూసాము, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు మనం చూసాము, సమయం ఏంటి 95 AD. ఇంకా మనం ఒక సత్యంని జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఆ యోహాన్కి ఇవ్వబడిన అనేక పేర్లు శిష్యుడు, ఇంకొకటి ఏంటంటే యేసు శిష్యుడు. అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. కూడా మనం యోహాను సువార్త 13వ అధ్యాయం అన్మ్యూట్ చేసుకోండి సిస్టర్, డిస్టర్బెన్స్ వస్తుంది. సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. ఎన్ అనే సిస్టర్
సిస్టర్ విక్టోరియా గారు అన్మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ ఉంది. విక్టోరియా గారు అన్మ్యూట్ చేసుకోండి. నెహెమియా విక్టోరియా గారు unmute చేయండి. చదవండి అమ్మా. యోహాన్కి ఇవ్వబడిన ఒక పేరేంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి లేఖనం ఏం సెలవిస్తుంది? ఆయన శిష్యులలో యేసుని ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనిచుండెను కనుక. చాలమ్మా. యేసుని ప్రేమించిన శిష్యుడు, యేసుని ప్రేమించిన శిష్యుడు 13వ అధ్యాయం 23వ వచనం. ఇంకా ఆ యేసుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, సిలువ దగ్గర వేరే శిష్యులందరూ కూడా భయపడి పారిపోయారు, కానీ ఆ సిలువ దగ్గర నించొని ఉన్నప్పుడు ఆయన తల్లిని చూసుకునే బాధ్యత కూడా అదే యోహానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పచెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. మరియని చూసుకుంటుండే బాధ్యత పేతురుకి ఇచ్చాడండి దేవుడు? యాకోబుకి ఇచ్చాడా? మత్తాయికి ఇచ్చాడా? బార్తమోలి ఇచ్చాడా? తోమాకి ఇచ్చాడా? యేసు ప్రేమించిన శిష్యుడు. ఎవరు మనం స్నేహితులుగా భావిస్తున్నామో స్నేహితుల దగ్గర మనం రహస్యాలు దాచిపెట్టమండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు పేతురుకి ఎందుకు చూపించలేదు? తోమాకి ఎందుకు చూపించలేదు? యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? యాకోబుకి ఎందుకు చూపించలేదు? మత్తాయికి ఎందుకు చూపించలేదు? వేరే శిష్యులు కూడా ఉన్నారు కదమ్మా. ఇంకొక మంచి యూదా అనే వ్యక్తి ఉన్నాడు, అప్పచెప్పిన యూదా కాదు, ఇంకొక యూదా అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనకు కూడా చూపించలేదు. నతానియేలుకి చూపించలేదు. ప్రకటన గ్రంథం ఎందుకు యోహాన్కే చూపిస్తున్నాడు? ఒకసారి తీయండి 15వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువార్త. తన యజమానుడు చెయ్యి దానిని ఎరగడు కనుక ఇక మిమ్ములని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. థ్యాంక్ యూ. మిమ్మల్ని నేను దాసులుగా పిలవట్లేదు, స్నేహితుడుగా పిలుస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మనం అందరం కూడా స్కూల్లో చదువుకున్నాం, అవునా కదా? కాలేజ్లో చదువుకున్నాం, మనకు కూడా స్నేహితులు ఉన్నారు. బహుశా మన తల్లిదండ్రులతో ఏం పంచుకోలేదో మన స్నేహితులతో కొన్ని రహస్యాలు మనం పంచుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను రాసిస్తాను. మన తల్లిదండ్రులు ఇంకా మనతో పాటు పుట్టిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెతులతో ఏది మనం పంచుకోలేదో ఆ రహస్యాలు స్నేహితులతో మనం పంచుకున్నాం, అవునా కదా? నేనైతే చెప్తాను. ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు? మిమ్మల్ని నేను దాసులుగా పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులుగా భావిస్తున్నాను. ఒక యజమాని దాసుడితో రహస్యాలు పంచుకోడు, కానీ ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో రహస్యాలు పంచుకుంటాడు. అబ్రహాంకి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన దేవుని స్నేహితుడు. ఆదికాండం 18వ అధ్యాయంకి వస్తే అబ్రహాం దగ్గర నేనేమన్నా దాచిపెట్టదనా అని దేవుడు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ యొక్క వాక్య భాగం చదివించేసి నేను ముగించేస్తున్నాను. కీర్తన గ్రంథం 25వ కీర్తన 14వ వచనం. కీర్తన గ్రంథం 25:14. ఎవరు చదువుతారో చదవండి అమ్మా. రహస్యాలు దేవుడు స్నేహితుల దగ్గర దాచిపెట్టాడు. 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము రుచికరంగా ఉంటది. యెహోవా మర్మము. హూ కెన్ యెహోవా మర్మము. లివింగ్ బైబిల్ అనే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అలాగే ఎవరైనా ఇంగ్లీష్ లో కూడా చదవండి. ఎవరైనా లివింగ్ బైబిల్ ఉంటే ఇంకా చదవండి, ఇంకా రుచికరంగా ఉంటది. పంచ్ ఇంకా ఎక్కువగా ఉంటది ఇంగ్లీష్ బైబిల్లో. ఎవరన్నా లివింగ్ బైబిల్ ఉంటే చదవండి. దాంట్లో ఏమని రాయబడి ఉంటది అని అంటే, God does not hide the secrets from
అమ్మా చదువమ్మా మెతారి 25:14. Psalms. Yeah. The Lord's confidence in those who fear him. He makes his covenant known to them. My eyes are ever on the Lord, for only he will release my feet from the snare. He confides in those who he loves. Confides అంటే అక్కడి నుంచే వర్డ్ కాన్ఫిడెన్షియల్ అనే మాట వచ్చింది. కన్ఫైడ్స్ అంటే రహస్యాలను పంచుకుంటేనే ఇంగ్లీష్ లో ఏమంటారు కన్ఫైడింగ్ అని అంటారు. అక్కడి నుంచే ఆ మాట వచ్చింది. కాన్ఫిడెన్షియల్ అంటే సీక్రెట్ విషయాలు. సో ఎందుకు గ్రంథం చూపించట్లేదు, ఎందుకు మతాయికి చూపించలేదు, ఎందుకు తోమాకి చూపించలేదు, ఎందుకు పౌలుకి కూడా చూపించలేదు, ఎందుకు యోహానికి చూపిస్తున్నాడు? ఆయన అందరికంటే ఎక్కువ ప్రేమించిన. సో ఇది మన ఇంట్రొడక్షన్ అండి. వచ్చే వారం అనేక విషయాలు మనం తెలుసుకుందాము. నేను ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ కుమార్ గారు చెప్తాను. తండ్రి సమయం బట్టి ఎంతో తండ్రి వేదిక మీద వచ్చిన ఈ వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు కానీ తండ్రి మీ మీద ఉన్న మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించారు మేము నమ్ముచున్నాం. ప్రయోజనమైన మీ దీన దాసుడిని సమయంలో మీ మహిమార్థమై వాడుకున్న దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్.